శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. మాఘమాసం ఈరోజు 19వ రోజు. మాఘ పురాణమునందలి 19వ అధ్యాయం మునుల వాగ్వాదం గురించి తెలుసుకుందాం. గ్రస్నమద మహర్షి జహ్నమునితో ఈ విధముగా పలికెను. ఓయి వినుము, గోమతీ నదీ తీరమున పవిత్రమైన నైమిసారణ్యము కలదు. అచట బహు విధములైనటువంటి లతావృక్ష గుల్మములు ఎన్నియో ఉన్నవి. అచట ఉత్తమములైనటువంటి తపోధనులెందరో వచ్చి నివసించుచుండిరి. తమకు నచ్చిన తపమును యాగమును చేసుకొనుచుండిరి. జ్ఞానము వైరాగ్యము ఇంద్రియ నిగ్రహము కలిగి సర్వోత్తములైన వారిలో పరస్పరము నేను ఎక్కువ అంటే నేను ఎక్కువ అంటూ వివాదములు బయలుదేరెను. భృగు మహర్షి నేను అత్యంత తపోనిష్ఠుడను, యోగీశ్వరుడను, నన్ను మించిన వారు ఎవరు ఉన్నారు అంటూ ప్రశ్నించను. గౌతముడును లేచి నేను అందరికంటే పెద్దవాడను, బ్రహ్మకల్పము పూర్తియగు వరకు తపమును చేసిన వాడను, నేనే గొప్పవాడను అంటూ పలికెను. లోమశుడను ముని నాకు సమానుడు లేదు, నేను మునులకే గురువును అంటూ ప్రకటించెను. ఇక గార్గ్యుడను ముని సభలో నిలబడి వేద శాస్త్రాదులన్నీయూ నాకు వచ్చును కావున నేనే ఉత్తముడు అంటూ పలికెను. మాండవ్యుడు నేను కర్మలను ఏమారకుండా యథాకాలముగా చేయుదును, సత్కర్మలను ఆచరించుతును, అన్ని శాస్త్రములను చదివినవాడను, నాకంటే ఉత్తముడు ఎవడు అంటూ గర్జించను. శంతనుడు అను ముని నేను యోగాభ్యాసము చేయువాడను, ఆత్మజ్ఞానిని, ఏకాగ్రత కలవాడను, నన్ను మించిన వాడు ఎవడూ లేడని పలికెను. పౌలస్త్యుడను ముని లేచి నేను వేదములు శాస్త్రములు అన్నయూ నేర్చిన వాడను, పెద్దలు కూడా నన్నే గౌరవింతురు, కావున నేనే అందరికంటే అధికుడనంటూ పలికెను. శౌనకుడును ఆత్మవేత్తలలో నేను మొదటివాడను, నాకంటే పూజ్యులు ఎవరు అంటూ పలికెను. ఆ మునివర్యులు తమ తమ గొప్పదనమును బిగ్గరగా ఎవరికి వారే చెప్పుకొనిరి. కొందరు కోపమును పట్టజాలక భృగు మహర్షి వద్దకు వచ్చి అతని జడలను లాగి పిడికిళ్లు బిగించి కొట్టిరి. ఒకరినొకరు దూషించుకొనచు కొట్టుకొనచు వారి దండములను ఛత్రములను లాగుచు కోలాహలమును పెంచిరి. ఇట్లు వారు పరస్పరము వివాదపడుచుండగా కలహప్రియుడైనటువంటి నారదుడు ఆ ప్రాంతమునకు వచ్చెను. కలహించుకొనుచున్న వారిని మరింత ఉద్రేకపరచెను. వైకుంఠమున చేరి శ్రీహరికి ఈ విషయమును విన్నవించెను. శ్రీహరియు నారద, ఆ మునులు జ్ఞానులైనను నా మాయకు లోబడి కలహించుకొనుచున్నారు. వీరి వివాదమును ఉపాయముచే శమింపజేయవలెను. నాకిష్టులైన సనక సనందన సనత్కుమార సనస్సు జాతులను వారిని వివాదపడుచున్న మునీశ్వర్ల వద్దకు పంపుదును. వీరు నలుగురును ఎల్లప్పుడూ 5 సంవత్సరముల వారుగానే యుందురు. వీరి బాల్యమున చతుర్యుగములెన్నియో మార్లు గడిచినవి. అలాగే వీరితో పాటు వృద్ధుడు బుద్ధిశాలియగు మార్కండేయుని కూడా పంపుదును. అతడు 7 మహాకల్పములు జీవించువాడు. మునులకు మార్కండేయునకు వివాదము జరుగును. నారద, నీవును అచ్చటకు వెళ్ళి చూడుము అంటూ వానిని పంపెను. మార్కండేయ మహర్షి వివాదపడుచున్న మునుల వద్దకు వచ్చెను. క్రొత్తగా వచ్చిన మార్కండేయ మహర్షిని చూచి వివాదపడుచున్నటువంటి మునులు వివాదమును ఆపి అస్పష్టములైన మాటలతో వానికి గౌరవమును చూపిరి. మార్కండేయుడును వారినందరినీ కుశల ప్రశ్నాధికములతో శాంతపరచెను. కొంతకాలము గడిచిన తర్వాత బ్రహ్మజ్ఞానులు భగవత్ కృపకు పాత్రులు అయినటువంటి సనకసనందనాది మునులు నలుగురును అచ్చటకు శ్రీహరిని కీర్తించుచూ వచ్చిరి. మార్కండేయ మహర్షి వారిని చూచి వారికి ఎదురు వెళ్ళి నమస్కరించి అర్ఘ్యపాద్యములచే పూజించెను. వారి పాదములు కడిగిన నీటిని తన తల్లపై చల్లుకొనెను. ఇట్లు తమకు పాదాభివందనము చేసి గౌరవించుచున్న మార్కండేయుడిని చూచి సనకాది మునులు ఆశ్చర్యపడి ఇట్లనిరి. మార్కండేయ మునీంద్ర, నీవు వయోవృద్ధుడవు, మునులలో ఉత్తముడవు. 7 మహాకల్పములు నీ ఆయుష్కాలము. అంటే కృత త్రేత ద్వాపర కలియుగములు 4 మహాయుగమును. ఇట్టి మహాయుగములు 1000 గడిచిన బ్రహ్మకు ఒక పగలు రాత్రియు. అట్లే 1000 మహాయుగముల పరిమాణము కలది. ఇట్టి 360 దినములు బ్రహ్మకు 1 సంవత్సరము. ఇట్టి 100 సంవత్సరములు బ్రహ్మకు ఆయుష్కాలము.
దీనిని మహాకల్పమని అందురు. ఇట్టి మహాకల్పములు మార్కండేయ మహర్షికి ఆయుష్కాలము. ఇట్టి నీవు బాలురవైన మాకు నమస్కరించి పాదోదకమును నీ తలపై చల్లుకొనుచున్నావేమి? వృద్ధులు బాలురకు ఎదురు వెళ్ళుట నమస్కరించుట చెయ్యరాదని శృతివాక్యమున్నది కదా, మేము 5 ఏళ్ల వారమే కదా అని పలికిరి. ఇట్లు సనకాదులు పలికిన మాటలను విని మార్కండేయ మహర్షి ఈ విధముగా పలికెను. భగవద్గాన లాలసులారా, ఒక్కొక్క దినము గడుచుచుండగా ప్రాణుల ఆయుర్దాయము కుండ నుండి స్రవించి నీరు వలె తగ్గిపోవచున్నది. 21 కల్పములు జీవించినను మృత్యువు తప్పదు కదా, ఇందసత్యము లేదు కదా. ఎక్కువ వయస్సు ఉండటం వలన ప్రయోజనమేమి? వేదశాస్త్రములను చదువుట చేత లాభమేమి? యోగమును పాటించుటచే ఉపయోగమేమి? తపము చేత కర్మానుష్ఠానముచే ప్రయోజనాలేమి? జ్ఞానహీనుడు చిరంజీవి అయినచో వచ్చినటువంటి ప్రయోజనమేమి? నిరర్థకముగా కాలము గడుచుటచే దుష్టుల జీవనము గడిచిపోవచున్నది. జ్ఞానమును సంపాదించువాడే ఎక్కువ. వ్యర్థముగా అజ్ఞాని అయి ఎక్కువ కాలము గడిపిన వాని గొప్పదనం ఏమున్నది అంటూ ప్రశ్నించిరి. వినాశకాలము దాపురించినప్పుడు ప్రాణి లోకము భయమునంది తాను చేసినటువంటి కర్మల ఫలమును అనుభవించి మరల జన్మించును. నిత్యము కాని దేహముతో విష్ణుకథా ప్రసంగము చేయువాని బ్రతుకు సార్థకమైనది కదా. మీరు నిరంతరము విష్ణుకథా ప్రసంగమును చేయువారు నిత్యము ఆయనను తలచి నమస్కరింతురు. శ్రీహరి ఎల్లప్పుడూ నీ హృదయ పద్మములందే ఉండును. మేము క్షణకాలమైనను విష్ణువును స్మరింపము, శ్రీహరి ప్రసంగములను కూడా చెయ్యము. విష్ణు కథను మానిన వాడు ఎంత వృద్ధుడైనను బాలుడితో సమానమే కదా. విష్ణు కథను విడువని వాడెంత బాలుడైనను వృద్ధుడే కదా. నిరంతరము హరికథా ప్రసంగము చేయు మీరు బాలురైనను వృద్ధులే. హరికథా ప్రసంగము లేని వారు ఎంత వృద్ధులైనను బాలురే. కావున మాకంటే మీరే గొప్పవారంటూ మార్కండేయ మహర్షి సమాధానమునిచ్చెను. మార్కండేయుని మాటలను విని సనకాది మహర్షులు శ్రీహరిని కీర్తింపసాగిరి. వారి మాటలను వినుచున్న మునులు తమలో తాము ఎక్కువ తక్కువ అనుకునుట అత్యంత మూర్ఖత్వమని గమనించుకొని సిగ్గుపడిరి. వారందరూ మార్కండేయ మహర్షికి సనకాది మునులకును పాదాభివందనము చేసిరి. మేము మీ వలన విష్ణుకథా ప్రసంగపు విలువను తెలుసుకొంటిమి, కావున విష్ణు భగవానుని మహిమ నెరుగు శక్తి ఇవ్వమని ప్రార్థించిరి. నారదులను శ్రీహరి యుద్ధకేగి జరిగిన దానిని వివరించిరి. అప్పుడు శ్రీహరి వ్యాసరూపమున సూతునకు సర్వశ్రుతుల జ్ఞానమును బోధించను. సూతుని వలన మునులు మొదలగు వారందరూ శృతుల సారమును ఎరిగిరి. శౌనకుడు మొదలగు మునులను అహంకారము మొదలైన మనోవికారములను విడిచి ప్రశాంత చిత్తులై పరమేశ్వర జ్ఞానము పరమేశ్వర చింతనము కలిగి ఉండిరి. హరకేయూరాది భూషణములు తమ తమ విభిన్న రూపములొందినను కరిగిపోయి తుదకు తమ మూలధాతువైనటువంటి సువర్ణముగా అయినట్లుగా ప్రాణులను తమ తమ కర్మ విశేషమును అనుసరించి వివిధ రూపములు పొంది తుదకు పరమాత్మ భావనమునే చేరును కదా. వేదాంగములను సర్వశాస్త్రములను అభ్యసించి పరమాత్మ మహత్యము నెరిగి పరమాత్మ చింతనము చేసి భగవద్ అనుగ్రహము పొందుటయే జ్ఞానమునకు ఫలితము కదా అని తెలిపిరి. మాఘమాసాది వ్రతములు భగవశ్చింతనను నిరంతరముగా అలవాటు చేసి జీవులను తరింపజేయును. ఓ జుహ్మునీశ్వర, మాఘమాస వ్రతాచరణ భగవశ్చింతనమును జీవికి అలవాటు చేయును. అట్టి చింతనము వలన ప్రాణి ఇహలోక సుఖములను పరలోకమును దుష్కర్మ క్షయమును సత్కర్మాచరణ ఫలమును పొంది భవసాగరమున తరించును. మునుల అహంకారమును మార్కండేయముని వినయ వివేకములను సనక సనందనాదుల మహాత్మ్యమును పరిశీలించి ప్రాణి వినిమయము భగవత్ చింతనము జ్ఞానఫలమని ఎరిగి ఆచరించి భవసాగరమును దాటవలెను సుమా అంటూ గ్రస్నమద మహర్షి విపులముగా వివరించను. 19వ అధ్యాయం సంపూర్ణం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.